అనగనగా ఒక అడవిలో ఒక సింహం ఉండేది. అది అడవికి రాజైనప్పటికీ అడ్డు అదుపు లేకుండా దొరికిన జంతువుని దొరికినట్టు క్రూరంగా చంపి తినేది. సింహం దాటికి తట్టుకోలేక జంతువులు బయటికి రావాలంటేనే భయపడేవి. ఇదిలా ఉండగా ఆ సింహం బారి నుండి ఎలాగో అలాగా తప్పించుకోవాలని జంతువులన్నీ రహస్యంగా సమావేశమయ్యాయి. ఆ సమావేశం మనం సింహం బారిన పడి అందరం ఒకేసారి చచ్చే బదులు రోజుకు ఒకరం స్వయంగా సింహం దగ్గరకు వెళ్ళి ఆహారం అవుదాం. మనం అంతా వచ్చే వరకైనా స్వేచ్ఛగా బ్రతుకుదాం అని చెప్పింది. దానికి మిగిలిన జంతువులన్నీ సరే అన్నాయి. జంతువులన్నీ కలిసి తీసుకున్న నిర్ణయాన్ని సింహం దగ్గరకు వెళ్ళి చెప్పాయి. అప్పుడు సింహం, సరే, నేను మీ రాజును కాబట్టి ఒప్పుకుంటున్నాను. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఏ రోజైనా నాకు ఆహారం రావడం ఆలస్యమైతే. సింహం మాటలకు జంతువులన్నీ సరే అన్నాయి. అప్పటి నుంచి సింహం దగ్గరికి స్వయంగా క్రమం తప్పకుండా రోజుకి ఒక జంతువు ఆహారంగా వెళ్ళేది. ఒకరోజు సింహానికి ఆహారంగా వెళ్ళవలసిన వంతు ఒక కుందేలుకు వచ్చింది. ఆ కుందేలు చాలా తెలివైనది. దానికి సింహానికి ఆహారంగా వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు. సింహాన్ని ఎలా అయినా తన తెలివితో పడగొట్టాలి అని ఒక ఉపాయం ఆలోచించింది. కావాలని సింహం గోకి కాస్త ఆలస్యంగా వెళ్ళింది. అప్పటికే సింహం ఆలస్యం కావడంతో చాలా కోపంగా ఉంది. అక్కడికి వచ్చిన కుందేలుతో, నేను మీ అందరికీ ముందే చెప్పాను కదా, ఆలస్యమైతే నేను ఊరుకోనని. మీరు మాట తప్పారు కాబట్టి నాకు నచ్చినట్లు అడవిలో పడి నచ్చిన జంతువులన్నింటినీ తినేస్తాను. మన్నించండి మహారాజా, తప్పు జరిగిపోయింది. దానికి ఒక కారణం ఉంది. అది విన్నాక మీరు నన్ను చంపి తినండి. అదేంటో తొందరగా చెప్పు అని సింహం గట్టిగా అరవసాగింది. అప్పుడు కుందేలు, మహారాజా, నేను మీ దగ్గరికి వస్తుంటే దారి మధ్యలో ఒక సింహం నాకు అడ్డుపడింది, నన్ను చంపబోయింది. నేను ఆ సింహానికి మీ గురించి చాలా గొప్పగా చెప్పాను, కానీ అది మీ గురించి చాలా నీచంగా మాట్లాడింది. అప్పుడు నేను మా రాజు దగ్గరికి వచ్చి మాట్లాడు అని చెప్పాను. అప్పుడు ఆ సింహం, నేను రావడం ఏంటి, దమ్ముంటే మీ రాజునే నా దగ్గరికి రమ్మను అని గట్టిగా అరిచింది. అందుకే ఆలస్యమైంది మహారాజా అని చెప్పింది. దానికి సింహం కోపంతో ఊగిపోతూ, పద, ఆ సింహం ఎక్కడుందో చూపించు, దాని అంతు చూస్తా అని చెప్పింది. అప్పుడు కుందేలు సింహాన్ని అడవి మధ్యలో ఉన్న ఒక బావి దగ్గరికి తీసుకెళ్ళింది. ఇదిగోండి మహారాజా, ఈ బావిలోనే ఆ పొగరుబోతు సింహం మీకోసం ఎదురు చూస్తుంది. సింహం బావిలో చూడగా దాని ప్రతిబింబం కనిపించింది. సింహం గట్టిగా అరిస్తే బావిలో నీడ కూడా అలాగే తిరిగి కనిపించింది. కుందేలు సింహాన్ని ఇంకా రెచ్చగొట్టింది. తెలివి తక్కువ సింహం ఏమీ ఆలోచించకుండా బావిలోకి దూకింది. సింహం లోతైన బావిలో నుంచి బయటికి రాలేక గిలగిలా కొట్టుకుంటూ మరణించింది. కుందేలు సింహం బారి నుండి తనను తానే కాకుండా అడవిలోని జంతువులన్నింటినీ తన తెలివితో కాపాడింది. జంతువులన్నీ కుందేలును అభినందించాయి. నీతి: కండబలం కన్నా బుద్ధిబలం గొప్ప.